అండి. సో నిన్న డిన్నర్ గుంత పొంగనాలు చూసారు కదా. ఇవాళ డిన్నర్ అయితే మా హస్బెండ్ చేస్తున్నారండి. ఇవాళ డిన్నర్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఆయన ఎలా చేస్తున్నారో మనకు ఐడియా లేదు, మనం అయితే చూసేద్దాం. వైట్ రైస్ అయితే ఈ బౌల్కి ఉంది, ఈ గిన్నెకి 1 గ్లాస్ వైట్ రైస్ ఆల్రెడీ ఉంది. సో ఆనియన్ ఎగ్ స్మాష్ చేశారు, 3 ఎగ్స్ వేసుకున్నారు వాళ్ళ ముగ్గురికి, నన్ను కౌంట్లోకి తీసుకోలేదు. సోయా సాస్, చిల్లీ సాస్ వాడారు. మరి ఇదిగోండి ఇలా మిర్చి అన్నీ వేసి ఇలా చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ అయిపోతుంది. మా హస్బెండ్ చూడండి కుకింగ్లో కూడా ఇంత హెల్ప్ చేస్తున్నారు. ఇంత లక్ ఉండాలండి నాకు, పిల్లలు హెల్ప్ చేసే వాళ్ళే, హస్బెండ్ అందరూ. అని వచ్చేసిందండి. ఇదిగోండి ఈ రైస్ అనేది ఇలా వేసేసుకున్నారు. ఈ ఫ్రైడ్ రైస్లోకి రైస్ వేసేసుకొని సో మీరు చూస్తే రైస్ అంతా సరే. ఈ గిన్నె తీయడం అయినా మనం చేసే ఒక పని. సో ఇది చూడండి, మీకు అర్థమైపోవాలి మా హనీ ఇంట్లో ఎంత హైపర్ యాక్టివ్ ఉంటుందో. సో ఇదిగోండి ఇలా కలిపేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ ఇలా కలిపేసి కాసేపు వేడిగా చేస్తే వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో ఏమేమి యాడ్ చేసావు కన్నా నువ్వు? హనీ ఏమేమి యాడ్ చేసావు అని చెప్తుంది. సో చెప్పు. సో ఈ రెసిపీ హనీ చెప్పిందంటండి, చూద్దాం. సోయా సాస్ ఇంకా ఇది చిల్లీ సాస్. సరే ఆయిల్లో ఆనియన్ వేసి కరివేపాకు, పచ్చిమిరపకాయ. ఫస్ట్ నేను ఎగ్ బాయిల్ చేసామని చెప్పా, కానీ డాడీ బాయిల్ చేయలే. ఇది బాయిల్డ్ ఎగ్ కాదు, నార్మల్ గా స్మాష్ చేసింది. చూడండి యమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో ఇలా మేమైతే ఎక్కువ ఫ్రైడ్ రైస్లు, ఎక్కువ రైస్ ఐటమ్స్, ఎక్కువ టిఫిన్స్ అట్లాంటివి అనుకుంటాము. సో మీరు చూడండి సూపర్ ఫ్రెండ్స్. సో ఎక్కువ ఇలాంటివి అనుకుంటాం, ఎందుకంటే పిల్లలు కూడా తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ ఈజీ డిన్నర్ కదా. సో దీన్ని ఒక 2 మినిట్స్ ఇలా వేడి చేసేసి అయిపోతుంది. సో దీంతో వీళ్ళు మీరు ఇట్లా ఫ్రై ఐటమ్స్ చేస్తే టీచర్ కూడా మాతో పాటు కూర్చొని తింటారు తెలుసా, మేము కూడా షేర్ చేస్తాం. సో వేడిగా తినొచ్చు, పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మీరు కూడా ఇలాంటి ఎగ్ రైస్ ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వి ఆర్ రెడీ ఫర్ అవర్ డిన్నర్. బాయ్ ఫ్రెండ్స్.